వచ్చారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా సచివాణి మేడం గారి యొక్క బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు లాంటి వారు అందరూ కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి సరస్వతి నది పుష్కరాలు అనేది చాలా మంది తెలియదు. అందరు కూడా గోదావరి పుష్కరాలు లేకపోతే గంగా నది పుష్కరాలు ఇవే చెప్తారు, కానీ కృష్ణా నది పుష్కరాలని సరస్వతి నది ఎక్కడ ఉంది, ఏంటి, పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది చాలా మందికి తెలియదు. కానీ మేడం ఈ పుస్తకంలో సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి అనే విషయాన్ని చాలా క్లియర్ గా రాయడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. అవి ఏ ప్రదేశాల్లో సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి అనేది మరి మేడం క్లియర్ గా అన్ని విషయాలతోటి కూడా, అసలు పుష్కరాలు అంటే ఏంటి, పుష్కరాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా చాలా క్లియర్ గా మరి పుస్తకంలో రాయటం జరిగింది. సరస్వతి నది పుష్కరాల టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి మన సరస్వతి ఆలయంలో ఈ పుస్తకావిష్కరణ జరగడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే మన ఉన్న సరస్వతి తెలంగాణకి వెళ్ళిపోయింది. మన పౌర సుబ్బారావు గారు లేదు మీకే గారు మా సరస్వతి మా దగ్గర ఉంటుందని ఇక్కడ గోదావరి నదీ తీరంలో ఇక్కడ సరస్వతి ఆలయం నిర్మించింది. అదే ఆలయంలో సరస్వతి దేవి యొక్క మరి పుష్కరాల్లో మేడం పుస్తకం రాసి ఇక్కడ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈవేళ ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇంకా మేడం గురించి చెప్పవలసి వస్తే అందరు తెలుసు, మేడం ఉమెన్స్ కాలేజ్, రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్ గా స్టార్ట్ చేసి అక్కడ ఎన్సీసీ మేజర్ గా పనిచేసి మా కాలేజీలో ప్రిన్సిపల్ గా వచ్చి జాయిన్ అయ్యారు రాజమహేంద్రి కాలేజీలో. అప్పుడే పుస్తకాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఇవాళకి ఆవిడ దర్శించిన పుణ్యక్షేత్రాలన్నీ కూడా 40 పుస్తకాలు రాశారు. 40 పుస్తకాలు ఏ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పుస్తకాలు చేతితో పట్టుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలి, ఈ గుడికి ఎలా వెళ్ళాలి, దాని టికెట్ అది మనం ఎవరిని అడగక్కలేదు. పుస్తకం పేజీ తిప్పుకుంటే మనకి అన్ని తెలిసిపోతాయి. ఆ రకంగా విపులంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకాలన్నీ కూడా మేడం రాయటం జరిగింది. యాక్చువల్ గా మేడం పుస్తకాలు రాసి ఉచితంగా అందరికి ఇస్తున్నారు. కానీ ఈ పర్యాటక కేంద్రాలు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీంట్లో ఉందో ఆ టూరిజం పర్యాటక కేంద్రాల్లో అన్ని చోట్ల ఈ పుస్తకాలన్నీ ఉండాలి. మేడం నేను దుర్గేష్తో చెప్తానండి, మొత్తం మన స్టేట్ లో ఉన్న అన్ని పర్యాటక కేంద్రాల్లో కూడా మీ పుస్తకాలు 40 పుస్తకాలు కూడా పెట్టించమని చెప్తాను. గ్యారంటీగా అతను పెట్టిస్తాడు. కాబట్టి ప్రతి పర్యాటక కేంద్రంలో కూడా మీ పుస్తకం చూసి ఎవరు ఏ యాత్రకు బుక్ చేసుకుంటే ఆ యాత్రకి ఆ పుస్తకానికి వెళ్ళేలాగా మరి ఏర్పాట్లు కూడా చేద్దాం త్వరలోనే. అలాగే మేడం మరి ఇన్ని 40 పుస్తకాలు రాయడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఆవిడ అనేక సేవా కార్యక్రమాలు చేశారు రాజమండ్రిలో. చాలా మంది కొంతమంది కొన్నిటికి డెడికేటెడ్ అయిపోయి ఉంటారు. మేడం కేవలం ఈ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దటంలో కానివ్వండి, లేకపోతే ఈ పుస్తకాలు రచించి ప్రజలందరికీ కూడా ఆదర్శం కావడం కానీ అనేక విషయాల్లో మేడం ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మేడంకి ఇనిషియేషన్ ఎవరంటే మెయిన్ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, విశ్వనాథ గోపాలకృష్ణ గారు, తర్వాత సమాచారం సుబ్రహ్మణ్యం గారు. నాకు తెలిసి ఇది ఒకటి పెట్టారు ఏంటి, ప్రణవ ఆధ్యాత్మిక సంస్థని స్టార్ట్ చేసేటప్పుడు దాని ద్వారా ఈ పుస్తకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేడంకి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ఎన్ని పుస్తకాలు కూడా రాయించడం జరిగింది. అన్ని కూడా ఒక్కొక్క పుస్తకం ఒక అద్భుతం. మరి అన్ని కూడా అందరూ చదవాలి. చదివితే కనీసం మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోకపోయినా ఈ పుస్తకం చదివితే ఎన్ని ఫీలింగ్ వస్తుంది అక్కడికి. అమ్మో ఫలానా పుణ్యక్షేత్రం వెళ్ళు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అన్ని కూడా అవన్నీ మన మైండ్ లో వచ్చి మనం దర్శించుకునే భావన మనకు కలుగుతుంది. నిజంగా మనం వెళ్ళి చూసినా 6 నెలలుగా 5 నెలలుగా మర్చిపోతాం. కానీ మేడం పుస్తకం చదివితే అన్ని కూడా మనం ఎన్ని ఫీలింగ్ లోనే అందరూ కూడా ఉంటారు. కంపల్సరీగా వీలైనంత వరకు అందరూ కూడా మేడం గారి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయండి. మా కాలేజీ లైబ్రరీలో కూడా మేడం గారి పుస్తకాలు అన్ని కూడా ఉన్నాయి, 40 పుస్తకాలు. అలాగే కొద్ది రోజుల్లోనే మరి దుర్గేష్తో మాట్లాడి పర్యాటక కేంద్రాల్లో పెట్టిస్తారు కాబట్టి ఎవరు ఏ యాత్రకి ఎక్కడ బుక్ చేసుకున్నా పర్యాటక కేంద్రాల పుస్తకం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రకంగా మేడం మరి ఇన్ని పుస్తకాలు రాసి ఇంత సర్వీస్ చేసి మేడంకి మరి రాజమండ్రికే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే
రాజమండ్రి అంటే ఒక కల్చరల్ రాజధాని, సాంస్కృతిక రాజధాని, అలాగే ఆధ్యాత్మిక రాజధాని. మహానుభావులు ఎంతోమంది పెద్ద పెద్దలందరూ కూడా రావటం వల్ల మేడం గారు, లేకపోతే శ్రీ గోపాలకృష్ణ గారు, మధుకృష్ణ శాస్త్రి గారు, ఇలాంటి పెద్ద పెద్దలందరూ ఉండటం వల్లే మనకి ఆధ్యాత్మిక రాజధానిగా మనకి పేరు వచ్చింది. మరి మేడం గారు ఇన్ని చక్కని పుస్తకాలు రాసి ఈ రకంగా చేసినందుకు భవిష్యత్తులో కూడా ఇక్కడితో 40 అయిపోయినాయి కదండి, పులిస్తే పట్టదమ్మా. మీరు ఇన్ని పుస్తకాలు రాశారు కాబట్టి ఇంకా రాస్తానే ఉంటాడు, భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మరి చాలా మంది చనిపోయిన తర్వాత బంధువులలో దాన సంస్థలకు ఆతృత పడుతూ ఉంటారు. మేడం బాండ్ పేపర్ మీద నాకు ఒక లెటర్ రాసి ఇచ్చారు. ఏమంటే నేను చనిపోయిన తర్వాత నా అవయవాలన్నీ కూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి యాన్యువల్ చేసి మీదే బాధ్యత అని చెప్పి నాకు ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు. ఆ బాధ్యత కూడా నా మీద పెట్టారు మేడం. సాధారణంగా ఎవరు ఎందుకంటే కుటుంబీకులు ఒప్పుకోరు, కాలు తీసేస్తా, చేయి తీసేస్తా, ముక్కు తీసేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు. మేడం తన అవయవాలన్నీ కూడా మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డొనేట్ చేయండి నేను చనిపోయిన తర్వాత అని చెప్పారు. అది ఆవిడ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మరి ఈ రకంగా మేడం ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు మేడంని ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా మా కాలేజీ ప్రిన్సిపల్ చేసి మా కాలేజీకి మంచి పేరు తెచ్చారు. ఆవిడ దీనికి చేయనంటే పుణ్యక్షేత్రాలు తిరుగుతానంటే మీరు చేయకపోయినా సరే మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకుంటారని ఈవేళ వరకు కూడా మా కాలేజీకి ఆవిడ చనిపోయే వరకు కూడా మా కాలేజీకి పర్మనెంట్ డైరెక్టర్గా రాజమహేంద్ర కాలేజీ పెట్టుకోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ సరస్వతీదేవి సమక్షంలో ఇటువంటి సరస్వతి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఆవిడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మేజర్ సల్లా సత్యవాణి గారు రాజమహేంద్రవరంలోనే చిరకాలం ఉన్నారు. సల్లా వీరావసాన గారి పుత్రిక ఆవిడ. దానవాయిపేటలో వారి ఇల్లు. వారి తండ్రి గారికి దగ్గర నుంచి కూడా మా కుటుంబానికి వారి కుటుంబానికి మంచి స్నేహం ఉండేది. సత్యవాణి గారు చాలా విద్యాధికురాలు. ఎన్సీసీ ఆఫీసర్గా కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అదే కాక సేవారంగం అంటే ఆవిడకి బాగా ఇష్టం. డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారి మీద ఎంఫిల్ చేసినటువంటి మనిషి. సాహిత్యం, సేవారంగం, సమాజ సేవ వీటిల్లో అసలు ఎక్కువ సేవలు అందించిన ఆవిడ గొప్పగా రచనా వ్యాసంగాన్ని కూడా చేశారు. సుమారు 40 పుస్తకాలు ఆవిడ రచించి మనకి అందరికీ అందజేశారు. స్థానిక కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేయడం, తర్వాత రాజమహేంద్ర డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గాను, ప్రస్తుతం డైరెక్టర్గాను కూడా ఆవిడ సేవలు అందిస్తున్నారు. రాజమండ్రిలో ఆవిడ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రాజమండ్రి సోదరీమణులు అని చల్లా సరస్వతి గారు, చల్లా సత్యవాణి గారు ఇద్దరు మనందరికీ కూడా అక్కచెల్లెలాగానే భావన. ఊళ్ళో ఉన్న వాళ్ళందరితోటి కూడా ఆత్మీయంగా అనుబంధం పెంచుకున్నటువంటి వ్యక్తులు. అందరినీ కలుపుకోరుతనంతో అందరినీ అభిమానించేటువంటి వ్యక్తిత్వం. విశేషంగా ఈ గ్రంథాలు రచించిన సందర్భంగా ఆవిడ పదవి విరమణ చేసి 25 ఏళ్ళు అయింది. రచితోత్సవం అదొకటి. గ్రంథ రచన చేసి కూడా 25 ఏళ్ళు అయింది. 40 పుస్తకాలు రాశారు. ఈ సందర్భాన్ని అన్ని పురస్కరించుకుని రాబోయే 15వ తారీఖు నుంచి జరగబోయే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా సరస్వతీ నది పుష్కర క్షేత్ర దర్శిని అనే గ్రంథాన్ని ఆవిష్కరణ చేశారు. ఇక్కడ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ ఆలయ నిర్మాత మిత్రుడు తోట సుబ్బారావు గారి చేతుల మీదుగా ఈ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ సభకి డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఉమెన్స్ కాలేజీలో ఉండేటువంటి ఆనాటి అధ్యాపక మండలి అందరూ ఇక్కడ ఆత్మీయంగా పాలు పంచుకున్నారు. అల్లా హేమవతి గారు, జయప్రద గారు వీరందరూ కూడా వేదికను పంచుకున్నారు. ఈ అవకాశంలో మేమందరం మళ్ళీ గతకాలం స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుని అమితమైన ఆనందాన్ని అనుభవించాం. సత్యవాణి గారికి హృదయపూర్వకమైన అభినందనలు, నమస్కారాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సరస్వతి శ్రీ మాత్రే నమః. ఈరోజు సరస్వతి పుస్తక ఆవిష్కరణ జరగడం నాకు చాలా ఆనందం కలిగించింది. అంటే సరస్వతి ముందు ఈ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందం ఉంది. అంటే ఈ ఆలయం కూడా సరస్వతి ఆలయం రాను రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మన అక్షరం మాలిక అంటే 56 అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు, దేవత యొక్క రూపాల యొక్క వర్ణ బట్టి చేయించడం జరిగింది. అలాగే సప్తమాతృలు, పంచకన్యలు, నవదుర్గల, ద్వాదశ సరస్వతులు కూడా అనేక మంది దేవతామూర్తులు. అంటే ఈ రానున్న తరాలకి మన సంస్కృతి సాంప్రదాయం తెలియాలంటే మనంతా మనం ప్రయత్నం చేయాలి. నా వంతు ప్రయత్నంగా నేను ఈ ఆలయం నిర్మాణం చేస్తూ అనేక మంది దాతలతో
ఈ నిర్మాణం జరుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.